బంగారయ్య శర్మ గారు, మరి మీరు ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవాలను జరుపుతూ ఉన్నారు. మరి ఎంతకాలం నుండి ఈ మహోత్సవాలను మీరు జరపడం జరుగుతుందండి? అమ్మ, ఒక 22 సంవత్సరాలు ఇప్పటికి జరిపాము. ఇది 23వ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నటువంటిది. 1999లో దీన్ని ఆరంభం చేశామమ్మా. అప్పుడు నాకు వయస్సు 22 సంవత్సరాలు. అప్పుడు మొదలుపెట్టినటువంటి శంకర జయంతి ఉత్సవాలు 22 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చక్కగా దిగ్విజయంగా జరుగుతూ వచ్చినాయి. ఇది మొట్టమొదట అంబటిపూడి శ్రీరామచంద్రమూర్తి గారని, వారిని సంగీతం గురువు గారు అని పిలిచేవారు. ఆయనకి ఎప్పుడు చొక్కా వేసుకోవడం అంటే ఏమిటో తెలియదు. ఓ ధోతి ఉత్తరీయం. ఎవరైనా వస్తే పెద్ద ఆర్థికంగా ఉన్నవారు కాదు, ఎవరైనా వస్తే వాళ్ళకి సంగీతం నేర్పించడం, చక్కగా ఆనందంగా తృప్తిగా ఆయనకు ఉండేటువంటి రూపాయో దీంతో ఆనందంగా గడుపుతూ ఇతరమైనటువంటిది ఏదో బాగా సంపాదించాలి ఇదేం లేదు. అలాంటి మహాత్ముల్ని చూసినప్పుడు వీళ్ళు ఎలా ఇలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళందరికీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి స్ఫూర్తి. ఏదో తాపత్రయంతో నాకేమొస్తుంది, నాకేంటి, నేనేంటి, పేరేమిటి, ఇట్లాంటివన్నిటినీ కూడా వదిలిపెట్టి కేవలం మనం ఇక్కడికి వచ్చినందుకు మనం ఏమి ధర్మాన్ని ఆచరించాలి. పెద్దల్ని చూసినప్పుడు శంకర శర్మ గురువు గారు లాంటి వారు కానీ, లేదు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు కానీ, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు కానీ, ఇలాంటి పెద్దలందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళ నడవడికలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఒక అంశం వచ్చినప్పుడు, అది మనం తీసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఎవరు స్ఫూర్తి, ఇది నేను ఆలోచించిందమ్మా. వాళ్ళు ఎవరిని ముట్టుకున్నా మాకు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే, ఆయన తప్ప ఇంకొకటి లేదు. అప్పటికే నేను కాస్త భజగోవింద స్తోత్రాలు, నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామివారు రాసినటువంటి చిన్న ప్రకరణ గ్రంథము అద్వైతానుభూతి అని ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అప్పుడు నాకు ఏమాత్రము ఏమీ తెలియని రోజుల్లో ఆ అద్వైతానుభూతిని తీసి చదువుకున్నా. నాకు ఒక తెలియనటువంటి ఆనందము అనుభూతి కలిగింది. భజగోవింద స్తోత్రాలు చదువుతుంటే ఇంతేనా ప్రపంచం, దీనికోసం మనం వెంపర్లాడుతున్నామా, అసలు నిజమైనటువంటి సత్యం ఏమిటి అనేవి భజగోవింద స్తోత్రాల్లో. అలాగే నాకు శంకరాచార్యులు వారు అద్భుతంగా వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వెవరు అంటే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అంటూ చక్కగా ఒక 6 శ్లోకాలు, ఒకటి దశశ్లోకి ఒకటి, అట్లాగే షట్ శ్లోకాలతోటి ఒకటి, 2 స్తోత్రాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అవన్నీ చదివేటప్పటికీ నాకు అసలు ఇంతకంటే గొప్పగా ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా అని నా మనస్సు నాకు తెలియకుండానే చిన్న వయసులోనే శంకరాచార్యులు వారి మూర్తి మాచర్లలో మా మామయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా ఓ మూర్తి కనిపించేది. ఆ మూర్తిని చూస్తూ ఉంటే అలాగే ఉండిపోయేవాడిని. అది ఎందుకున్నాను అనేది శ్లోకాలు చదివినప్పుడు బాగా అర్థమైంది. ఈ చదువుకున్న తర్వాత అంబడిపూడి శ్రీరామచంద్రమూర్తి గారిని కానీ, మా శంకరం గురువు గారిని కానీ, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు రూఢి అయింది లోపల. అందుకని అప్పటి నుంచి నేను శంకర జయంతి ఉత్సవాలు చేస్తూ ఈ రూఢి అయినటువంటి దాన్ని పరిపూర్ణంగా ఎవరి ఆశీస్సుల వల్ల మనం దిగ్విజయంగా నిలుపుకోగలము అంటే 99లో నేను శృంగేరి వెళ్ళామ్మా. అప్పుడు వాక్యార్థ సభలు అవుతున్నాయి. ఎక్కడెక్కడో కాశీ నుంచి అనేక చోట్ల నుంచి శృంగేరిలో భారతీ తీర్థ మహాస్వామి వారి ఇలా సింహాసనం మీద కూర్చొని ఉంటే అనేక మంది పండితులు వచ్చి అలా కూర్చొని ఉన్నారు. ఆ పండితులు వాళ్ళు అంతా శాస్త్ర చర్చ చేస్తున్నటువంటి ఆ సభని చూసి ఒక్కసారి నాకు మొత్తం రోమాంచితమై ఆ శంకర భక్తి నాలో చిన్నప్పటి నుంచి మొలకలెత్తింది, మహావృక్షమై ఫలవంతమైందమ్మా. భారతీ తీర్థస్వామి వారి దర్శన మాత్రం చేత నాకు నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా నాలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఒక ఫలస్వరూపంగా నాకు అందినాయి. వారి ఆశీస్సులతో ఈ శంకర జయంతుల్ని ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గురువు గారు మొట్టమొదటిసారిగా ఈ శంకర జయంతి సభలకు వచ్చి శంకరాచార్యుల వారికి చేస్తుంటే నేను రాకపోవడం ఏమిటి అని వారు వచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి సభ మెల్లిగా తర్వాత సంవత్సరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, ఆ తర్వాత అద్భుతంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇక అక్కడి నుంచి ప్రభ మొదలైందమ్మా. ఓ పక్క నుంచి సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు లాంటి శాస్త్రార్థ వేదార్థ పండితులు,
అలాగే రేమెళ్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు లాంటి వేదార్థ పండితులు, ఇలాంటి వేదార్థ పండితులందరూ రావటం, విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, వాళ్ళందరినీ సత్కరించుకోవటం, ఇంకో పక్కన బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి ప్రముఖులైనటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా ముదిగొండ శంకరం గురువు గారు, ఇలాంటి శాస్త్రార్థ పండితులందరూ కూడా, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, వీళ్ళందరూ రావటం, వీళ్ళని సత్కరించుకోవటం. అంటే రోజు రోజుకి ఈ శంకర జయంతుల వల్ల నేను అలా ఆరంభం చేసిన వాడిని. ఈ మహాత్ములందరినీ చూస్తూ ఉంటే చూసినంత మాత్రానే సాధూనాం దర్శనం పుణ్యం, వాళ్ళని అప్పుడప్పుడు ముట్టుకుండే భాగ్యం వచ్చింది. స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థ సమం. అన్ని తీర్థాలలో మునిగితే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము అలాంటి మహాత్ములైన వంటి వాళ్ళతో మాట్లాడితే చాలా వస్తుంది. కాబట్టి వాళ్ళని ఆహ్వానం చేసి పిలిచి మాట్లాడుతూ సంవత్సరంకి నాకు శంకర్ల మీద అనురక్తి, ఇంకా చెయ్యాలి అనే అనురక్తి పెరుగుతూ చేసుకుంటూ వచ్చినటువంటి కార్యక్రమం. ఇందులో నేను చేస్తున్నాననే భావన నాకు ఉండేది కాదు. అది శంకరుడే ఈ శరీరాన్ని ఆయనకు అప్పచెప్తే చేయించుకుంటున్నారు అనే భావనతోటే ఉండేవాడిని. కాబట్టి చాలా అద్భుతంగా శంకర జయంతి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ వచ్చింది. నా సుకృతము ఏ సంకల్పంలో జగద్గురువులు ఆశీర్వదించి నాకు ఈ శంకర జయంతి చేసేటటువంటి అనుగ్రహం ఆదిశంకర్లే ఇచ్చారనుకుంటా, శంభువే ఇచ్చాడనుకుంటాను, ఆ విష్ణుమూర్తే కల్పించాడు అనుకుంటాను. అలా చేసుకుంటున్నటువంటి దాంట్లో చతురామ్నాయ పీఠాధిపతులు వచ్చారు మా సంస్థకి, ఆదిశంకరాచార్య భక్త సమాజానికి. ద్వారక, బదరి, పూరి, శృంగేరి, 4 జగద్గురువులు ఒక సంస్థకు వచ్చి అనుగ్రహించడం అనేది తక్కువ ఉంటుంది. అలా జగద్గురువులు అనేక మంది యతులు, ప్రవచనకర్తలు అయితేనేంటి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 2015, 16 2 సంవత్సరాలు పరిపూర్ణంగా వచ్చి వారిని చూస్తేనే చాలనుకొని ఆనందపడిపోయింది. అలాంటి మహాత్ములు వద్దిపర్తి పద్మాకర్ గారు, నేను తక్కువ అమ్మ, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు శాస్త్రార్థ సభల్లో పాల్గొనేటటువంటి వ్యక్తి. పూర్వమే శాస్త్రార్థంలో మాకు వచ్చారు. వారు, ఇలాంటి వాళ్ళు ఈ సంవత్సరం అసలు శంకరులని నమ్ముకొని, శంకరులే సర్వస్వం అనుకొని జీవించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం. ఇదంతా జరగడానికి 22 ఏళ్ల నుంచి ఆదిశంకరులు ఈ ఉపాధిని వాడుకొని గురువులు పెద్దలందరినీ పక్కన ఉంచి నన్ను ఎక్కడా పట్టు తప్పకుండా జాగ్రత్తగా ముందరికి తీసుకొని వెళ్ళటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం తప్ప ఇంకొక కారణం లేదమ్మా. అందుకని శంకర జయంతి ఉత్సవాల్ని అలా ఆరంభం చేసుకొని మొదలుపెట్టి ఇవాళ ఈ స్థాయికి తెచ్చాం. చాలా సంతోషం అండి, చక్కని విషయం తెలియపరిచారు.